జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా, జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. ముందుగా మనం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. ప్రస్తుతం మనం గాడ్ స్పీక్స్ గ్రంథంలో 7వ భాగమైనటువంటి ది 7-fold veil, సప్త అంటే 7 మడతలు కలిగిన ముసుగు అనేటువంటి చాప్టర్లో ఉన్నామండి. దీంట్లో మనం చాలా వరకు కంప్లీట్ చేసాం. ముఖ్యంగా ఈ చాప్టర్లో మనం చదువుకుంటుంది ఏంటంటే, ఒక సాధకుడు, ఒక యాత్రికుడు, పిలిగ్రిమ్ భగవద్ దర్శనం చేయాలి అంటే దైవ దర్శనం, భగవంతుని చూడాలి అంటే ఆయనకి అడ్డుపడుతున్నటువంటి ఒక తెర ఉంది, ఒక ముసుగు ఉంది. ఆ ముసుగుకి 7 మడతలు ఉన్నాయి, 7 folds, 7 పొరలు ఉన్నాయి అనుకోండి. ఈ సప్త పొరల్ని, 7 మడతల్ని దాటి ఆ ముసుగు తొలగినప్పుడు ఆయన ఆ భగవంతుని దర్శించుకోగలుగుతాడు. అయితే ఆ ముసుగులు, ఆ మడతలు అనేవి ఎలా తొలగాయి అనేది మనం చదువుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు. సో 5 అచీవ్మెంట్స్ ద్వారా అతను ఈ 7 మడతల్ని తొలగించుకొని 5వ భూమికి చేరుకున్నాడు. ఇప్పుడు అతను 7 మడతలు అతనికి తొలగిపోయాయి, కాకపోతే ముసుగు ఆయన మీద ఉంది, 5వ భూమికలో ఉన్నాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఇంకా అతను ఫర్దర్గా అతని జర్నీ ఎలా ఉంటుంది, ఈ విషయాల గురించి బాబా ఇక మీదట ఇందులో వివరించడం జరిగింది ఈ 2 నెక్స్ట్ పారాగ్రాఫ్స్లో. వాటి గురించి మనం ఈరోజు చదువుకుందాం. సో ఇది ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్స్, ఈ 72 పేజ్లో ఇంకా లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఇది నాకే అసైన్ అయింది కాబట్టి నేను ఇవి చదివి వివరిస్తాను తెలుగులో. తర్వాత మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం, సమ్మరీ చెప్పుకోండి. జై బాబా. Because of their pure love for God, unadulterated by the false ego, the position of these pilgrims on the 5th plane is secure and there is no possibility of retrogression. అయితే ఈ యాత్రికుడు అనే అతను ఈ అన్ని ముసుగులు తొలగిపోయిన తర్వాత 5వ భూమికి చేరుకున్నామని చెప్పుకున్నాం కదా. అక్కడ అతను ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఈ ప్రేమ ఎలాంటిదంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుని యందు స్వచ్ఛమైన ప్రేమను అతను అనుభవిస్తూ ఉంటాడు. అది స్వచ్ఛమైన ప్రేమ ఎందుకు అయిందంటే అందులో లేస మాత్రమైన ఈ అహంకారపు, అంటే ఈ అబద్ధపు అసత్యపు అహంకారం అనేది ఉండదు. అసత్యపు అహంకారం చేత కలుషితం కాబడినటువంటి ప్రేమను అతను భగవంతుడి యందు కలిగి ఉంటాడు. అటువంటి స్వచ్ఛమైన ప్రేమ కారణంగా అతను స్థానం ఏదైతే ఉందో, ఈ 5వ భూమికి అతను చేరుకున్న స్థానం, అది సురక్షితంగా ఉంటుంది, సుస్థిరంగా, పదిలంగా ఉంటుంది 5వ భూమికి చేరుకునే. ఎందుకంటే మనం 4వ భూమికి వరకు ఏం చెప్పుకున్నాం అంటే అది ఒక డేంజరస్ ప్లేస్ అనమాట. అంటే ఆ 4వ భూమికిలో ఉన్న వ్యక్తి ఏ క్షణమైనా పతనమైపోతాడు. అతనుకున్న టెంప్టేషన్స్ కారణంగా ఆ శక్తులను దుర్వినియోగం చేస్తే అతను పడిపోతాడని చెప్పుకున్నాం. అది దాటి ఎప్పుడైతే అతను 5వ భూమికి చేరుకున్నాడో ఆ 5వ భూమికిలో ఇటువంటి ప్రమాదాలు ఏవి కూడా ఉండవు. అది సురక్షితమైనటువంటి స్థానము యాత్రికుడికి. కారణం ఏంటంటే అతని ప్రేమ స్వచ్ఛమైనది, భగవంతుని ఆయనకున్న ప్రేమ స్వచ్ఛమైనది. అండ్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రెట్రోగ్రెషన్, తిరోగమనం అనేటువంటిది, అంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అనేది అవకాశమే లేదు 5వ భూమికలో అని చెప్పారు. వితౌట్ ఎనీ హార్మ్ టు దెమ్సెల్వ్స్ దే కెన్ and do give consciously or unconsciously immense help to others in the subtle and gross spheres. అయితే వీళ్ళు ఏం చేస్తారట, ఈ 5వ భూమికలో ఉన్న వాళ్ళు
వాళ్ళకంటే అంటే ఇప్పుడు వాళ్ళ 5వ భూమిక అంటే మానసిక భువనంలో ఉన్నారు. ఈ మానసిక భువనానికి దిగువ ఉన్నటువంటి భువనాలు, సూక్ష్మ స్థూల భువనాల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళు ఇమ్మెన్స్ హెల్ప్ని చేయగలుగుతారు. అంటే అపారమైనటువంటి సహాయాన్ని అందించగలుగుతారు, అందిస్తారు కూడా అని చెప్తున్నారు. దే కెన్ గివ్ అండ్ దే డూ గివ్ అని చెప్తున్నారు. కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్లీ, తెలిసి కానీ తెలియక, ఎరుకుతా కానీ ఎరుకు లేకుండా కానీ ఈ 5వ భూమికలో ఉన్న వాళ్ళు వాళ్ళకంటే దిగువ భూమికలో ఉన్న వాళ్ళకి సహాయాన్ని అందించగలుగుతారు. వాళ్ళు ఎటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా. ఎందుకంటే 4th ప్లేన్లో ఉన్నవాడు ఏదైనా చేసేటప్పుడు పొరపాటున కానీ అది మిస్యూజ్ చేస్తే వాడికి ప్రమాదం వస్తుంది. కానీ అలాంటి పరిస్థితి ఈ 5వ భూమికలో ఉన్న యాత్రికులకి ఉండదు, పిలిగ్రిమ్స్కి అని చెప్తున్నారు. సో వితౌట్ ఎనీ హార్మ్ వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అని ఇది ఈ పారాగ్రాఫ్లో చెప్పారండి. దీని మీద ఏమైనా ఎవరైనా మాట్లాడతారంటే? బాబా ఇక్కడ ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ అన్నారు కదా. ఎరుక లేకుండా అంటే ఏమన్నా సద్గురు వర్క్ చేస్తుంటారా వీళ్ళ ద్వారా? ఎరుక లేకుండా అంటే మనకి గతంలో కూడా చదువుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం చేసే కొన్ని యాక్షన్స్ మనం ఫుల్ కాన్షియస్గా చేయలేకపోవచ్చు. ఇప్పుడు 5th ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు కంప్లీట్గా ఆ ప్లేన్లో అబ్జర్వ్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం అది అడ్వాన్స్డ్ టాపిక్. బట్ మజ్జూబ్ టైప్ 5th ప్లేన్ పీపుల్ కూడా ఉంటారు. సాలిక్ టైప్ 5th ప్లేన్ వాళ్ళు కూడా ఉంటారు. మజ్జూబ్ వాళ్ళకి అసలు ఏం తెలియదు. సేమ్ మనకి 7th ప్లేన్లో ఎలాగైతే మజ్జూబులు, సాలిక్లు, బ్రహ్మీభూత్స్ అనుకున్నామో, వాళ్ళు యాక్షన్స్ వాళ్ళకి ఏం తెలియదు కదా. పూర్తిగా భగవంతుని చూస్తూ అందులో మునిగిపోతుంటారు. కానీ వాళ్ళ ద్వారా లోకానికి కొంత మంచి జరుగుతుంది బికాస్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్. అలాగే 5వ భూమికలో కూడా ఈ అన్కాన్షియస్ గా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు చేసే పని విషయంలో వాళ్ళకి తెలియకుండా మంచి జరుగుతుంది ఇతరులకి, ఒక్కోసారి కాన్షియస్ గా చేస్తారు. ఇలా నేను అన్కాన్షియస్ అంటే సద్గురు ఏమైనా వీళ్ళ ద్వారా వర్క్ చేసేస్తాడేమో అది తెలియదమ్మా. మరి దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఒకవేళ ఏమో ముందు చెప్పారేమో, ఏమో నాకు ఐడియా లేదు. జై బాబా. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఈ కాన్షియస్లీ అండ్ అన్కాన్షియస్లీ అన్నది చేద్దామని అనుకుని కానీ, లేకపోతే బుద్ధిపూర్వకంగా కానీ ఆయన వాళ్ళు ఐచ్ఛికంగా ఒక్కోసారి చేయడం, లేకపోతే ఒకసారి మామూలుగా ఫ్లోలో చేసేయడం, అట్లాంటివి అర్థం ఏమైనా వస్తుంటారా? అలాగైతే అది వేరే వర్డ్ వాడతారేమో అనుకుంటున్నాను. డెలిబరేట్లీ అలాంటి టర్మ్ ఉంటుంది. ఇక్కడ కాన్షియస్లీ అనేది త్రూ అవుట్ గాడ్ స్పీక్స్. అది చేస్తున్న పని ఉంది కానీ దాని స్పృహతో కలిగి ఉండడం. ఎరుక అంటే అసలు అది జరుగుతుంది అనే అవేర్నెస్ వీళ్ళకి ఉండదు అన్కాన్షియస్ అంటే. లక్ష్మణ్, నేను అనుకునేది కూడా మీరు చెప్పారు కదా, మస్తు సాలిక్. మస్తు అయితే వాడు అన్కాన్షియస్గా చేస్తాడు, సాలిక్ అయితే కాన్షియస్గా చేస్తాడు అనుకోవచ్చు కదా అని నాకు అనుకుంటున్నాను. అదే అనుకున్నాను. కానీ వాడికి తెలిసి చేయకపోయినా అవ్వచ్చు, ఇంకొకళ్ళు గురువు వాడుకున్న వల్ల కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రైట్. సో సమ్అప్ చేస్తారు సార్. చాలా క్లియర్గా ఉందండి, మీరు అంత క్లియర్గా చెప్పారు కదా. అంటే 4వ ప్రమాదంలో తిరోగమన ప్రమాదం, 4వ భూమికలో తిరోగమన ప్రమాదం ఉంది. 5వ భూమికి వచ్చేటప్పటికి మనసు మీద నియంత్రణ, స్వచ్ఛమైన ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక ఆ ప్రమాదము ఉండదు అని చెప్పారు. ఇంకా బాబా మరొక సందర్భంలో ఏం చెప్పారంటే, అసలు సిసలైన గురువులు అవతారుడు, సద్గురువు. ఇక వాళ్ళిద్దరూ కాకుండా నిజమైన గురువులుగా వ్యవహరించదగిన వ్యక్తులు 5, 6 భూమికల వాళ్ళు అని కూడా చెప్పారు కదా. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి గురువుగా ఉండేటువంటి అర్హత ఉంది అక్కడ వాళ్ళకి, ఎందుకని వాళ్ళ మీద వాళ్ళకి నియంత్రణ ఉంది పూర్తిగా. అందుకని వాళ్ళు సహాయం చేయగలరు. గురువు అంటే సహాయం చేసేవాడే కదా, నిజమైన సహాయం చేయగలిగిన వాడు తనకంటే కింద భూమికలలో ఉన్నవాడికి. అది జై బాబా సార్, జై బాబా.
So next paragraph move along. So with rare exceptions, further progress on one's own is now impossible. అయితే ఇప్పుడు యాత్రికుడు 5వ భూమికి చేరుకున్నాడు. ఇంకా అతనికి 6వ భూమి, ఇంకా దీనికి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే, ఫర్దర్గా అతను ప్రోగ్రెస్ అవ్వాలి అంటే అది తమంతట తాముగా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వడం అనేది అసాధ్యం అని చెప్పారు. విత్ రేర్ ఎక్సెప్షన్స్, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పిస్తే ఒక సాధకుడు ఆ యాత్రికుడు తనంతట తానుగా ముందుకు వెళ్ళలేడు. బై ది హెల్ప్ ఆర్ గ్రేస్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ వన్ ఈజ్ ఏబుల్ టు రిమూవ్ ది వెయిల్ ఎంటైర్లీ అండ్ దేర్ బై అరైవ్ ఆన్ ద 6th plane, ద హైయెస్ట్ ప్లేన్ ఆఫ్ ద మెంటల్ స్పియర్, ద ప్లేన్ ఆఫ్ డివైన్ సైట్ అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఏమైంది, ఈ మడతలు ఏవైతే ఫోల్డ్స్ ఉన్నాయో ముసుగు మీద, ఆ ఫోల్డ్స్ అన్ని తొలగిపోయాయి. సో 7 ఫోల్డ్స్ అనేవి పోయాయి. కాకపోతే ఆ మడతలు పోయాయి కానీ ఆ తెర, ఆ ముసుగు అనేది అయితే ఉండిపోయింది. ఇంకా దానిని పూర్తిగా తొలగించుకోవడం అనేది ఇంతకు ముందు చెప్పినట్టు తనంతట తానుగా తొలగించుకోలేడు, అది సాధ్యం కాదు. కాకపోతే ఒక సద్గురువు లేదా అవతారుడి యొక్క సహాయం చేత కానీ వారి కృప చేత కానీ అతను ఆ ముసుగును పూర్తిగా తొలగించుకొని 6వ భూమికి చేరుకోగలుగుతాడు. ఆ 6వ భూమిక అనేది మానసిక భవనంలో ఉన్నటువంటి భూమికల్లో అత్యున్నతమైనటువంటి భూమిక. ఎందుకంటే మానసిక భవనంలో 2 భూమికలు ఉన్నాయని చెప్పుకున్నాం, 5, 6. ఈ 6వది హైయెస్ట్ ప్లేన్, దానికి చేరుకుంటాడు. దీన్నే ప్లేన్ ఆఫ్ డివైన్ సైట్ అని కూడా అంటారని చెప్తున్నారు. డివైన్ సైట్ అని అంటే దైవాన్ని అక్కడ ఇచ్చిన బాబా ఇస్తున్న ద ఎంట్రన్స్ టు ద డివినిటీ యాజ్ రిప్రజెంటెడ్ బై ద ఫోర్ హెడ్, వేర్ వన్ ఈజ్ ఏబుల్ టు యాక్చువల్లీ సీ గాడ్ ఫేస్ టు ఫేస్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, సర్వవ్యాపకుడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా సందర్భాల్లో. ఆ భగవంతుడిని అంతటా ఉన్నాడు కానీ మనకు కనిపించడు. మనకు సాధారణమైన మనిషిగా వస్తువులు, ఏవో గాలి, చెట్లు ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ 6వ భూమికి చేరుకున్న వ్యక్తి ఏ భగవంతుడైతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడో ఆ భగవంతుని ముఖాముఖి చూడగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి అడ్డేది లేదు. ఆ ముసుగు ఏదైతే మనందరికీ ఆ సంస్కారాల ముసుగు ఉందో అది తొలగిపోయింది ఆ యాత్రికుడికి. మనకు అది ఉంది కాబట్టి మనకు వస్తువులు కనిపిస్తున్నాయి. అతనికి ఆ అడ్డేది లేదు కాబట్టి అతను ఎటు చూసినా భగవంతుడిని చూడగలుగుతాడు. కాబట్టి భగవంతుని చూడగలుగుతున్నాడు కాబట్టి ఆ ప్లేన్ని ప్లేన్ ఆఫ్ డివైన్ సైట్ అని అన్నారు. అలాగే దైవత్వానికి ద్వారం అన్నమాట. ఇంకా అది దాటితే అతను దైవత్వంలోకి అడుగు పెట్టేస్తాడు. అటువంటి భూమికి ఆయన చేరుకోగలుగుతాడు సద్గురువు లేదా అవతారుడి యొక్క కృప వల్ల కానీ సహాయం వల్ల కానీ అని పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. ఎవరైనా మాట్లాడతారండి? ఇంకో లైన్ ఉంది కదండి, దిస్ ఈజ్ నోన్ యాజ్ కన్విక్షన్ బై సైట్ చెప్పారు. చదవలేదు సార్, సారీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ కన్విక్షన్ బై సైట్. సో దీన్ని మనకి కన్విక్షన్ వివిధ సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక దృఢ నిశ్చయం, దృఢ విశ్వాసం, భగవంతుని యందు విశ్వాసం ఉంటుంది. అయితే ఆ విశ్వాసం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇంటలెక్చువల్గా ఉంటుంది, అనుభవం ద్వారా కలిగినటువంటి దృఢ విశ్వాసం ఉంటుంది. అలాగే భగవద్ దర్శనం వల్ల కూడా ఒక కన్విక్షన్, భగవంతుడు ఉన్నాడు అనే ఒక నిశ్చయ బుద్ధి మనలో కలుగుతుంది. ఈ 6వ భూమికలో ఉన్న యాత్రికుడికి, ఆ సాధకుడికి ఉన్నటువంటి కన్విక్షన్ని కన్విక్షన్ బై సైట్ అని అంటారు. ఎందుకంటే అతను దైవాన్ని చూస్తున్నాడు ముఖాముఖి కాబట్టి, భగవంతుడు ఉన్నాడా అంటే ఎస్ ఉన్నాడు అని అతను చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి. అక్కడ దైవాన్ని చూడడానికి కూడా గ్రేస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ అవసరం అన్నమాట. అది నార్మల్గా మనకి ఎక్కువగా స్ట్రెస్ చేసేది 6th plane to 7th plane అనేది హెల్ప్ ఆర్ గ్రేస్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ రిక్వైర్డ్ అంటారు. కానీ ఇక్కడ కొత్తగా చెప్తున్న పాయింట్ ఏంటంటే ఈవెన్ ఆ ముసుగును తొలగించి భగవంతుడిని అన్ని భూమికలు అంతటా చూడాలి అనుకున్నా సరే అక్కడ గ్రేస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి తెలుస్తుంది. అదే సంతోష్ సార్, నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 6వ భూమిక వరకు సొంతంగా వచ్చేయచ్చు, 6 నుంచి 7 సద్గురువు సహాయం అవసరము అని ఇప్పటి వరకు మనం అనుకున్నాం.
అని ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే 6లోకి అడుగు పెట్టాలన్నా కూడా సద్గురు సహాయం అవసరము అని చెప్తున్నారు. అదే కదా పాయింట్ మీరు చెప్పాలి. రేర్ ఎక్సెప్షన్స్ అన్నారు కాబట్టి దీన్ని ఎప్పుడు బాబా స్ట్రెస్ చేయలేదు, కానీ ఇక్కడ కూడా అవసరం. అయితే సాధారణంగా ప్రపంచం అంతటా అన్ని మతాల్లో కానీ అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కానీ భగవద్ దర్శనమే అల్టిమేట్గా చెప్పబడుతూ ఉంది. భగవంతుల్లో ఐక్యం కావడమే గోల్ అనేది ఘంటాపదంగా చెప్పిన పర్సన్ అయితే నేను అంటే వ్యక్తి అయితే బాబాయే. ఇంకా అన్ని చోట్ల కూడా ఆ దైవాన్ని చూస్తే చాలరా నువ్వు రీచ్ అయిపో, ఏదో పొందాల్సింది పొందేసావు అనేది అంటే అతి గొప్పగా చెప్పబడుతున్న స్థితి 6th ప్లేనే. అందుకని వేదాంతంలో భగవత్ సాక్షాత్కారం అని ట్రాన్స్లేట్ చేస్తారు, గాడ్ రియలైజేషన్. అవునండి. కానీ బాబా దగ్గరకు వచ్చేటప్పటికి యూనియన్ అది మారిపోయింది. అది ఎందుకంటే సాక్షి అంటే చూడడం 6th ప్లేన్ కదా. కానీ బాబా చెప్పేది రియలైజేషన్ అంటే భగవంతుడు అయిపోవడం. అక్కడ చూసేవాడు చూడబడేవాడు వేరువేరుగా ఉండడు కదా, అది 7th ప్లేన్ అన్నారు. అయితే ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఈ 7-fold వీల్ అనేటువంటి చాప్టర్లో గోల్ 6th ప్లేన్. ఎందుకంటే పూర్తిగా ఆ పొర ఆ ముసుగు తొలగిపోవడం 6th ప్లేన్లో సిద్ధిస్తుంది కదా, అది గోల్ ఇక్కడ. అంటే భగవంతుడి యొక్క దర్శనమే గోల్. ఈ 7-fold వీల్ చాప్టర్లో ఆ వీల్ తొలగిపోయింది కదా పూర్తిగా. సంతోష్ జయబాబా, నువ్వు అడిగిన దానికి నాకు ఇలాగ అనిపిస్తుంది. మామూలుగా బాబా ఎప్పుడు చెప్తారు కదా, యు ఆల్వేస్ నీడ్ ద గ్రేస్ ఆఫ్ అ పర్ఫెక్ట్ మాస్టర్. ఎవరో ఎక్సెప్షన్స్, ఎవరో సహాయం లేకుండా 6th ప్లేన్ వరకు రీచ్ అయిపోగలరు అని. అంటే ఇక్కడ ప్రాబబ్లీ అదే హైలైట్ చేస్తున్నట్టున్నారు. మీకు పర్ఫెక్ట్ మాస్టర్ సహాయం ఉంటేనే ఈ 6th ప్లేన్కి అరైవ్ అవ్వగలరు అనేది చెప్తున్నట్టుగా అనిపించింది సంతోష్. అంటే ఎవరో మన అరబిందో లాంటి వాళ్ళు ఎవరో సొంతంగా అక్కడ వరకు వెళ్ళిపోయారు. బట్ ప్రాబబ్లీ జనరల్గా పర్ఫెక్ట్ మాస్టర్ హెల్ప్ ఉంటేనే మనం 6th ప్లేన్కి రీచ్ అవుతాం అనేది ఇక్కడ హైలైట్ చేస్తున్నట్టు. జై బాబా. ఓకే అండి, సరే ఇంకా మాట్లాడతానండి నాగేశ్వరరావు. ఒక్క నిమిషం అండి. మనం యాక్చువల్గా 6th ప్లేన్ వాడు అనుభవం ఎలా ఉంటుంది అనేదానికి అబ్దుల్లా పక్రవాన్ చోటా బాబా మనం చెప్పుకున్నాం ప్రేమాశ్రమ్ బాలూరులో ఒకడు. అతన్ని బాబా 6th ప్లేన్లోకి తీసుకెళ్ళిపోయి అతన్ని ఇంటర్వ్యూ చేశారు. బాబాయే ప్రశ్నలు సంధించారు, వాడు సమాధానాలు కూడా ఇచ్చాడు ఆ కుర్రాడు. అది అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది అంటే మనం పుస్తకంలో చదవడం కన్నా డైరెక్ట్గా ఒకడు ఆ భగవంతుని ముఖాముఖి చూస్తే అతని అనుభవం ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా బాబా ఇలా అక్కడ అగ్గపల్లలు ఉంటాయన్నమాట, అది తీసి ఇదేంటి అని అడుగుతారు. బాబా అన్నాడు వాడు. ఇంకో వస్తువు తీసి ఇదేంటి అన్నారు, అది కూడా బాబాయ్ అన్నాడు. అన్నీ బాబాయ్ అంటున్నావు అంటే బాబా తప్ప ఇంకేముంది కనుక అంటాడు. అదనమాట ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్, అంతటా కూడా భగవంతుడిని ముఖాముఖి చూడగలిగినటువంటి పరిస్థితి అనమాట ఆరోహముగా. అంచేత బాబా మనకు వేరొక చోట చెప్పారు, 6వ భూమికకు 7వ భూమికకు చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటంటే అంత ఉత్కంఠతో చూస్తూ ఉన్నవాడు నేనే అని తెలుసుకోవడం 7వ భూమిక. 6వ భూమికి కూడా ఇంకేమీ కనపడదు వాడికి తన ప్రియతముడి తప్ప. సో చూడబడేవాడు చూసేవాడు ఇద్దరు వేర్వేరుగా ఉంటారు 6వ భూమికలో. 7వ భూమికలో ఇద్దరు ఒకటైపోతారు. అంటే ఇంకక్కడ ఉత్కంఠ ఉండదు, ఆ విరహం ఎడబాటు ఉండదు. ఎందుకని నేనే ఇప్పుడు దాకా నేను ఎవరిని కలవాలని ఆరాటపడ్డానో అది నన్నే అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడన్నారు. అది 7వ భూమిక అన్నమాట. సో ఈ రకంగా బాబా ఈ చాప్టర్లో ప్రయాణం చెప్పుకొచ్చారండి. అయితే ఇది కన్విక్షన్ 3 రకాలు చెప్పారు కదండి బాబా. ఇంట్యూజివ్ పర్ఫెక్షన్,
కన్విక్షన్ బై సైట్, కన్విక్షన్ బై యాక్చువల్ ఎక్స్పీరియన్స్, అది 7వ భూమిక అనమాట. రెండవది 6వ భూమిక అనమాట. సార్ జై బాబా. జయబాబా సార్, ఇప్పుడు మీరు చెప్పారు అతను ఆ కుర్రాడు ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇంకెవరికి ఎక్కడ ఏదే పుల్లని చూస్తే ఏం కనబడితే బాబా అన్నాడు. అతను బాబాని చూశాడు కాబట్టి బాబానే చూశాడు, అంటే బాబా రూపంతో చూశాడు కాబట్టి బాబాని చూశాడు. ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు వాళ్ళ కాలంలో భగవంతుడు రూపాన్ని వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు, మరి వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారని నేనే అంటాడు వాడు. తనను తానే చూసుకుంటాడు కదండి. అదే భగవంతుడే ప్రియతముడు కదా. అవునండి. అవతారుని పట్టుకున్న వాడికి అవతారుడు స్వరూపం కనపడదు, లేకపోతే భగవంతుడే కనపడతాడు. అదే ఆ భగవంతుడే ఎలా కనబడతాడని అడిగాను. నాకు వచ్చిందండి అనుకుంటున్నాను మీరు అడిగారు. అంటే భగవంతుడు వాళ్ళు చూస్తారు కదండి, ఆ చూసింది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. భగవంతుడు అనే తత్వం ఎలా ఉండుంటుంది అప్పుడు వాళ్ళకి? అంటే మనకంటే బాబా అతను బాబా అన్నాడు, ఇంకొకళ్ళు రావుడు అంటారు. మరి ఈ రూపాలు అది తెలవని వాళ్ళు భగవంతుడు అనే అతనికి రూపం ఏది ఉండదు కదండి, అతను నిరాకారుడు అని అంటున్నాం. మన ఆకారాలన్నీ చూస్తూ ఉన్నాం, మన కళ్ళతో చూసేది భౌతికంగా వస్తువులు కాబట్టి మనకు కనిపిస్తున్నాయి. వాస్తవానికి భగవంతుడు అంటే ఎగ్జిస్టెన్స్, ఏదైతే ఉందో అది, దానికి రూపం లేదు. కాబట్టి అయితే మరి అతను ఏం చూస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలంటే తననే తాను చూసుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు మనల్ని అర్థంలో చూసుకోవడం లాగా అనమాట. ఉన్నది భగవంతుడే ఉన్నాడు, అసలు వేరేది లేదు. ఎగ్జిస్టెన్స్ మనకు కనిపిస్తున్న వస్తువులు ఇవన్నీ సాధారణమైన మనిషికి అవన్నీ కూడా ఫాల్స్, అబద్ధం. కరెక్ట్గా చూడాల్సింది ఎలా చూడాలో అలా చూడటం లేదు. అయితే ఆ సత్యాన్ని, ఆ భగవంతుడిని ఎలా చూడాలో అలా చూడగలుగుతున్నాడు. కాకపోతే ఒక మాధ్యమం ద్వారా చూడగలుగుతున్నాడు. ఎందుకంటే మనస్సు అనేది ఇంకా ఉంది ఆయనకి, స్వచ్ఛమైన మనస్సు ఉంది, కానీ మనస్ఫూర్తిగా నాశనం అయిపోలేదు. కాబట్టి మనస్సు అనేటువంటి అర్థం ద్వారా అతను చూసుకుంటున్నాడు. అతనికి ఏ రూపం ఉందని మీరు అడుగుతున్నారు. అతనికి ఏ రూపం లేదు, ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు కాబట్టి. అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఎలా చెప్తాం? ఒక ఆకారం లేని దాన్ని ఎలా చూస్తాం అనేది మనం గ్రహించలేం, బికాజ్ మనకు అది తెలియదు కదా, బై ఎక్స్పీరియన్స్ మనకు లేదు. ఇంకొక పాయింట్ కూడా ఉంది లక్ష్మణ్. లాస్ట్ పేరాలో బాబా చెప్పారు కదా, ఫస్ట్ లైన్, అది సాధారణంగా గురువు యొక్క సహాయంతో ఈ 6th ప్లేన్లోకి వస్తాడు కదా, అంచేత గురువు రూపాన్నే చూస్తాడు కదా. ఓకే, అంటే గురువు రూపాన్ని చూస్తాడు అనేది గాడ్ అది నేను అనుకుంటున్నా. ఆ సద్గురువు కానీ అవతారుడు కానీ ఎవరి సహాయం ద్వారా అయితే అతను 6th ప్లేన్లోకి వచ్చాడో, ప్రియతముడు కదా, అతనే ప్రియతముడు అవుతాడు కదా, ఆ ప్రియతముడిని చూస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కేసులో అది అయింది. అది రేర్ అన్నారు, రేర్గాను నిరాకారం సాధ్యం అవుతుంది అనేది మరి తెలియదు. అది అలా మన ఊహకే, ఇదంతా మనకు అనుభవం లేదు కదా. అంచేత బాబా కూడా కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, ఆ ప్రియతముడి కోసం ఎంత వెంపర్లాట పడి ఆ చివరికి ఆ ప్రియతముడు నేనే అని తెలుసుకుంటాడని కూడా చెప్పారు కదా. 7వ భూమికలోకి వెళ్ళేటప్పుడు నా గురించి నేనే ఇంత హైరాణ పడిపోయినా అనుకుంటాడు. సో అల్టిమేట్గా అది రీప్లేస్ అయిపోద్ది, నేనే అయిపోతాడు, నేనే కదా. సో అప్పటి వరకు గురువు రూపం, గురువులోనే భగవంతుని చూస్తాడు కదా అనుకున్నా. అలా ఊహ అంతే. అంటే మనం ఇంతకు ముందు కూడా సటిల్ ప్లేన్లో ఉన్నవాడు దేన్ని చూసినా సటిల్గా చూస్తాడు, అంటే ఎనర్జీ రూపంలో చూస్తాడు. మనంతా గ్రాస్ స్థూలంగా వస్తువుల రూపంలో చూస్తాం ప్రతిదాన్ని. ఒక భౌతిక రూపం ఉంటుంది. సూక్ష్మ భూమికలో ఉన్నవాడు ఎనర్జీగా చూస్తాడు. 5వ భూమికలో ఉన్నవాడు ప్రతిదాన్ని ఒక థాట్గా చూస్తాడు. 6వ భూమికలో ఉన్నవాడు ఒక ఫీలింగ్గా చూస్తాడు, భావనగా అని ఇలా చెప్పుకున్నప్పుడు బహుశా ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఎలా ఉంటుందంటే, ఫామ్ లేదు కాబట్టి గాడ్ని నిరాకార రూపంలోనే భగవంతుని చూస్తాడని చెప్పుకోగలం. లేదా మీరు అన్నట్టు ఒక గురువు అదే నిరాకార రూపంలో చూడడం కష్టం కాబట్టి గురువు యొక్క సాయం అవసరమైందేమో కూడా అక్కడ కదా.
అంటే చాలా రేర్గా మాత్రమే ఆ నిరాకార రూపాన్ని ఆ 6th ప్లేన్లో ఫేస్ టు ఫేస్ చూడగలుగుతాడేమో. అవును. లేదు మనకి మామూలుగా ఈ గ్రంథాల్లో ఉన్నట్టు ఏదో ఇలా నాకు పలానా దత్తాత్రేయుడు కనిపించాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి అదే. కనిపించాడు, విష్ణుమూర్తి కనిపించాడని అలాంటి రూపాలు ఊహించుకున్నవి ఉంటాయేమన్న భ్రమలో ఉంటాం మనం. బహుశా అది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గాడ్ అనేవాడికి అది లేదు కాబట్టి. బట్ ఆయన సందర్భాన్ని ఏ రూపంలో ఉన్నా కనపడగలడు కదా ఆయన. అనిపించదు. గురువు రూపంలో కనపడచ్చు. అది సులువు అయిపోద్ది కదా వీడికి ప్రయాణం. అవునండి. అవును. ప్రహ్లాదుడిని అడిగాడు తండ్రి, ఏమరా నీ గురువు విష్ణు ఈ స్తంభంలో ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు అన్నాడు కదా. అవునండి. అంచేత సాకారం అయితే సులభం, నిరాకారం అయితే కొంచెం కష్టం. అయితే మనం ఆ స్టేజ్ చేరినోడికి రెండు మరి ఒకటే అవుతాయేమో మనకు తెలియదు అనుభవం. తెలియదు. అయితే అబ్దుల్లా ఫకర్వాన్ చోటా బాబా అనుభవం మాత్రం బాబాయే అన్నాడు, గాడ్ అనలేదు అతను. ఐసీ బాబాయ్ ఎవరివేర్, వాట్ ఈస్ దేర్ ఎక్సెప్ట్ బాబా అన్న అది కూడా అన్నాడు. వాట్ ఈస్ దేర్ ఎక్సెప్ట్ బాబా. బహుశా అంతగా వాళ్ళు బాబా ప్రెసెన్స్ మిస్ అయితే చాలా బాధపడేవారు, ఏడ్ చేసేవారేమో. అంటే వాళ్ళ యాంగ్విష్, ఆ లాంగింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండేది వాళ్ళు. ఓకే అండి. ఈ విధంగా కూడా అనుకోవచ్చు అండి. లైక్ నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. మామూలుగా పిల్లలకి లేకపోతే దాని మీద పెద్ద అవగాహన లేనటువంటి వాళ్ళకి స్వీట్స్ తింటే ఒక 50 రకాల స్వీట్లు అంటే 50 రకరకాలు అనిపిస్తాయి బయట షేప్స్ని బట్టి. బట్ నిజమైన దృష్టితో చూస్తే 50 వీటిలో ఉన్నటువంటిది షుగర్ తప్పితే ఇంకేం లేదు. ఆ 50లో కనిపించేటువంటిది మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటిది తీపి మాత్రమే. నిజంగా అర్థమైనటువంటి వాడికి ఏంటంటే 50 రకాలుగా ఉన్నాయి, కానీ దాంట్లో ఉన్నటువంటి తీపి మాత్రమే అనుభవం పొందుతాడు. అనుభవం అంటే వాడికి అర్థం అవుతుంది, తీపే, ఇంకేం లేదు దీంట్లో అని. మేబీ ఇప్పుడు అలాగా భగవంతుడి రూపం అంటే ఒక సాకార రూపం తెలియనటువంటి వాడికి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి మేబీ డిఫరెన్స్ కనిపించదేమో. అంటే మనకి కోటాను కోట్ల ఆత్మలు కనిపిస్తే వాడికి కోటాను కోట్ల అదే డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కోటాను కోట్ల మనుషుల జీవులు వాడికి వాటి ప్లేస్లో ఏంటి అని అంటే ప్రతిదీ కూడా ఆత్మస్వరూపమే, ఈ ఆత్మలన్నీ కూడా ఒకటే అన్నటువంటి ఇది వస్తుందేమో. అంటే ఈ డిఫరెన్స్ ఏమీ లేదు, ఇదంతా దాంట్లోనే ఉంది అని. అఫ్ కోర్స్ తను వేరుగా అనిపించవచ్చేమో మళ్ళీ. అంటే ఎందుకంటే భగవంతుడు కనిపించినా కూడా భగవంతుడు తానే భగవంతుడు అన్న భావన ఇంకా రాలేదు అతనికి, 6th ప్లేన్లో ఉన్నటువంటి వాడు కాబట్టి తనని ఎదుటి వాళ్ళు చూసుకోలేకపోవచ్చు. కానీ ఇన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఆత్మస్వరూపంగానే చూస్తాడేమో, మా జంతువుల్ని, వృక్షాలని, లేకపోతే ప్రతిదీ కనిపించేటువంటి ప్రతిదీని. ఆ సెన్స్లో ఆయన అది పరమాత్మని అలా చూస్తాడేమో సార్. బాగుందండి ఎగ్జామ్. అదే సి అనేది కొటేషన్స్లో పెట్టుకెళ్ళారండి, సి అనేది కదా మనం గాడ్ స్పీక్స్లో ఎక్కువగా. అంచేత అది మామూలు కళ్ళతోటి చూడడం అని కాదు, అనుభూతి పొందడం అని మనం అనుకోవచ్చు కదా. అదే ఇప్పుడు ఈ తీయదనం అనేది ఎగ్జాంపుల్. అదే కరెక్ట్, సరిపోతుంది. అది వస్తువు కాదు కదా, అది ఒక ఎక్స్పీరియన్స్. తీయదనం ఎక్స్పీరియన్స్. కరెక్ట్. జై బాబా అండి. జై బాబు, చెప్పండి. ఇప్పుడే నేను అది బాబాదే అంటే నిన్నే చదివాను, సేమ్ ఇదే వచ్చింది. 1953లో ఏలూరు బాబా దర్శనం ఇచ్చేటప్పుడు రామ్మోహన్ రావు గారికి కూడా ఇటువంటి దర్శనం ఒకటి బాబా ఇచ్చారండి. రామ్మోహన్ రావు గారు ఎవరంటే నాగేశ్వరరావు గారికి ఏమైనా తెలుసుదేమో, నేను చదివి సేవ్ చేసి పెట్టుకున్నాను. బాబాని ఆయన అంటారంట, దర్శనం నాకు నీ దర్శనం కావాలి బాబా, నిన్ను నిజంగా చూడాలి అని అంటే బాబా నవ్వి తర్వాత కాసేపు అయ్యాక డయాస్ మీద ఆయన షోల్డర్ టచ్ చేస్తారంట, హార్ట్ని టచ్ చేసినప్పుడు ఆయనకి ఎటు చూసినా కూడా బాబా తప్పితే అసలు ఏమీ కనపట్టలేదండి. అసలు ఆయన మొత్తం అన్ని వేల మంది బాబాలు మొత్తం ఎటు చూసినా బాబానే. 15 నిమిషాల తర్వాత మళ్ళీ బాబా ఆయన షోల్డర్ టచ్ చేశాక ఆయన నార్మల్గా మిగతా దృశ్యాలు మామూలుగా కనిపించాయంట.
అప్పుడు తిరిగి ఆయన బాబాని, బాబా నాకు ఈ దర్శనం కాదు, నేను నీకు పని చేయలేను, నీకు వర్కర్‌గా నేను పని చేయలేను. అది నేను చదివి పెట్టుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చి వెతికా అది. ఇది నీకు కావాలని షేర్ చేస్తాను. ఇది లార్డ్ మెహర్‌లో ఉందండి. షేర్ హ్యావ్ యూ చేయండి. హ్యాడ్ అని బాలనాటు చెప్తారనమాట. ఇది 1953లో బాబా ఏలూరులో దర్శనం ఇచ్చినప్పుడు. సో మీరన్న దాన్ని బట్టి మనకి అంటే మనకు కాదు, ఈ గాడ్ అప్పుడు భగవంతుడిగా ఆయనకి మరి ఆ గురువు రూపంలోనే కనిపిస్తారు అనుకుంటా. మనకి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు రిఫరెన్స్ ఇది కూడా కనిపించింది ఇక్కడ. మా ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దగ్గరగా ఉంది. సేమ్ ఇప్పుడు అబ్దుల్లా ఎక్స్పీరియన్స్ జరిగిందో అదే. అదే వచ్చి వెతికాను ఇప్పటిదాకా అది. షేర్ చేయండి. షేర్ చేస్తే మిగిలిన ఇప్పుడే ఓకే అండి. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి మూవ్ అవుదాం అండి. నెక్స్ట్ సంతోష్. Those on the gross sphere who believe in the existence of God have their conviction based on their pure and simple faith and belief. అయితే ఇక్కడ గత పారాగ్రాఫ్లో బాబా చెప్తూ 6వ భూమికలోకి వెళ్ళిన సాధకుడికి వచ్చినటువంటి భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి దృఢ నిశ్చయం, కన్విక్షన్ బై సైట్ అంటే దృష్టి ద్వారా కలిగినటువంటి దృఢ విశ్వాసం అని బాబా చెప్తూ ముగించారు. అయితే ఈ దృఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా కలుగుతూ ఉంటాయనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ని ప్రారంభించారు. గ్రాస్ స్ఫియర్ అంటే మనలాగా ఈ స్థూల భవనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి కన్విక్షన్ చాలా మందికి ఉంటుంది, స్థూల భవనంలో ఉన్నటువంటి వాళ్ళకి. అయితే వాళ్ళ యొక్క ఆ కన్విక్షన్, ఆ దృఢ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ ప్యూర్ అండ్ సింపుల్ ఫెయిత్ అండ్ బిలీఫ్. వాళ్ళకు ఉన్నటువంటి దృఢ విశ్వాస దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి స్వచ్ఛమైనటువంటి అలాగే నిరాడంబరమైనటువంటి నమ్మకం, విశ్వాసం మీద వాళ్ళ యొక్క దృఢ విశ్వాసం ఆధారపడి ఉంటుంది, స్థూల భవనంలో ఉన్నటువంటి వారి యొక్క దృఢ విశ్వాసం. దిస్ కన్విక్షన్ ఈజ్ ఇల్మ్ ఉల్ యకీన్, ఇంటెలెక్చువల్ కన్విక్షన్, అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిస్టింక్టివ్ కన్విక్షన్ దట్ ఫాలోస్. అయితే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం లేదా విశ్వాసం మీద అది ఆ నమ్మకం కూడా ఇట్స్ ఎ ప్యూర్, స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి నమ్మకం, అలాగే సింపుల్ నిరాడంబరమైనటువంటి నమ్మకం లేదా విశ్వాసం. దాన్ని ఇల్మ్ ఉల్ యకీన్ అని చెప్పేసి సూఫీ పరిభాషలో పిలుస్తూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో మేధోపరమైనటువంటి దృఢ విశ్వాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రకమైనటువంటి కన్విక్షన్, ఈ మేధోపరమైనటువంటి దృఢ విశ్వాసం ఈ క్రింద మరికొన్ని రకాలు చెప్పారు, దానికి భిన్నంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ దృఢ విశ్వాసాల రకాలు ఉన్నాయి. సాధారణంగా స్థూల భవనంలో ఉన్నటువంటి వాళ్ళకి కలిగేది ఇల్మ్ ఉల్ యకీన్, ఇంటలెక్చువల్ కన్విక్షన్, మేధోపరమైనటువంటి దృఢ విశ్వాసం. అది దేనికన్నా ఏ రకంగా భిన్నంగా ఉంటుంది అంటే కన్విక్షన్ బై ఇంట్యూటివ్ పర్సెప్షన్, కన్విక్షన్ బై సైట్, కన్విక్షన్ బై యాక్చువల్ ఎక్స్పీరియన్స్. అయితే టోటల్గా 4 రకాలైనటువంటి కన్విక్షన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మొదటిది కన్విక్షన్ బై అది ఇంటెలెక్చువల్ కన్విక్షన్ అనుకుంటే, మేధోపరమైన దృఢ విశ్వాసం అనుకుంటే అది స్థూల భవనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటటువంటి దృఢ విశ్వాసం అనుకుంటే అది ఈ మూడింటికన్నా భిన్నంగా ఉంటుంది. ఆ మిగిలిన 3 ఏంటంటే కన్విక్షన్ బై ఇంట్యూటివ్ పర్సెప్షన్, అంటే అంతరాత్మ ప్రేరేపిత జ్ఞానం ద్వారా ఏర్పడినటువంటి దృఢ విశ్వాసం. బహుశా ఇది ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఈ భూమికల్లో ఉండే వాళ్ళకి, ప్రారంభ దశల్లో ఉండే వాళ్ళకి ఉంటుంది అనుకుంటా. తర్వాత కన్విక్షన్ బై సైట్, ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, 6వ భూమికలో ఉండే వాళ్ళకి కలిగినటువంటి దృఢ విశ్వాసం కన్విక్షన్ బై సైట్. ఇక 7వ భూమికలో ఉండే వారికి ఉండేటటువంటి దృఢ విశ్వాసం కన్విక్షన్ బై యాక్చువల్ ఎక్స్పీరియన్స్, అంటే
యథార్థమైనటువంటి అనుభవం ద్వారా ఏర్పడినటువంటి దృఢ విశ్వాసం. 4 రకాల్లో ఒకటి మేధోపరమైనది అయితే, రెండవది అంతరాత్మ ప్రేరేపిత జ్ఞానం ద్వారా ఏర్పడిన దృఢ విశ్వాసం, మూడవది దృష్టి ద్వారా ఏర్పడిన దృఢ విశ్వాసం, ఇక చివరిది యథార్థమైనటువంటి అనుభవం ద్వారా ఏర్పడినటువంటి దృఢ విశ్వాసం. ఇవి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకి చదివితే 4 రకాలైనటువంటి దృఢ విశ్వాసాలు ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ పారాగ్రాఫ్లో చెప్పింది. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసేయండి. Those on the path up through 5th plane know there is God with a definite intuitive certainty. Yakin ul yakin. ఆధ్యాత్మిక మార్గంలో 5వ భూమిక వరకు పయనించే పాఠశాలలు ఖచ్చితమైనటువంటి అంతరాత్మ ప్రేరేపిత జ్ఞానం ద్వారా వాళ్ళ కలిగినటువంటి ఆ దృఢ నిశ్చయం ద్వారా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అయితే ఇంతకు ముందు పారాగ్రాఫ్లో ఈ స్థూల భవనంలో కేవలం నమ్మకం లేదా విశ్వాసం ద్వారా మేధోపరమైనటువంటి దృఢ విశ్వాసం కలిగి భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. కానీ ఈ రెండవదైనటువంటి యకీన్ ఉల్ యకీన్ లేదా ఇంట్యూటివ్ సర్టెనిటీ అనేది ఏంటి అంటే, ఇది ఆధ్యాత్మిక మార్గంలో 5వ భూమిక వరకు ఉండే పాఠశాలకు ఉన్నటువంటిది. వీళ్ళకి ఏ రకమైనటువంటి దృఢ విశ్వాసం అది ఎలా దానికి ఆధారం ఏమిటి అంటే వాళ్ళ యొక్క అంతరాత్మే చెబుతూ ఉంటుందంట భగవంతుడు ఉన్నాడు అని. తద్వారా వాళ్ళు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇది రెండవ రకమైనటువంటిది. Those on the 6th plane see God everywhere. There is conviction by actual sight. There is conviction by actual sight. 6వ భూమికలో ఉన్నటువంటి వాడికి ఇంకా డైరెక్ట్గా చూసేదంతా కూడా భగవంతుడే కాబట్టి ఇంకా వాడికి ఉండేటటువంటి దృఢ విశ్వాసం దృష్టి ద్వారా కలిగినటువంటిది. Those on the 7th plane have become one with God, have conviction by their actual experience. 7వ భూమికలో ఉన్నటువంటి వాడు అనుభవం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి యథార్థమైనటువంటి అనుభవం కాబట్టి అది కన్విక్షన్ బై యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఈ 4 రకాలైనటువంటి దృఢ విశ్వాసాలను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందాక ఆ తీపి ఉదాహరణ తీసుకుంటే ఏదైనా ఒక స్వీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం వినడం ద్వారా తెలుసుకున్నది ఆ జ్ఞానం ద్వారా కలిగినటువంటిది, డైరెక్ట్గా దాన్ని తినడం అనేది అనుభవం ద్వారా కలిగినటువంటి దృఢ విశ్వాసంగా మనం పోల్చుకుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మిగిలిన స్టేజ్లుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఈ పారాగ్రాఫ్లో నాకు అర్థమైందండి. ఎవరైనా మాట్లాడతారండి? ఓకే సార్, మీరు సబ్మిట్ చేయండి సార్. ఇవ్వమండి. మనకి అంటే మనం స్థూలంలో ఉన్నాం. గాడ్ స్పీక్ చదువుకునే వాళ్ళందరం కూడా బాబా హెచ్చరిక కూడా చేశారు. గాడ్ స్పీక్స్ ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు నువ్వు చదివేసి నేను భగవంతుణ్ణి అని నీ మేధస్సును ఉపయోగించి అర్థం చేసుకోగలుగుతావు. కానీ నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకోకు. ఎందుకండి బుద్ధితోటి నువ్వు అర్థం చేసుకున్నావు కానీ అనుభవం లేదు నీకు కదా. అదే విషయం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసము. ఏ విషయం గురించైనా మన మనస్సు మన హృదయము ఒకేలా స్పందిస్తే ఆ విషయం మీద మనకి కన్విక్షన్ ఉన్నట్టు లెక్క. అంటే మనసు హృదయము రెండింటి మధ్య సంఘర్షణ లేదనమాట ఆ విషయం గురించి. కనుక ఆ విషయం మీద మనకి కన్విక్షన్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే కన్విక్షన్ 4 రకాలు. ఒకటి కేవలము స్థూల భూమికలో ఉన్న అంటే మనలాంటి వాళ్ళు శ్లోకాలు చదివేస్తూ ఉంటారు, కంఠస్థం పట్టేస్తూ ఉంటారు, అవన్నీ చెప్తూ ఉంటారు. ఓకే, అదంతా కూడా ఇంటెలెక్చువల్ కన్విక్షన్. అయితే భూమికలలోనికి అడుగుపెట్టిన వాళ్ళకి అంటే స్థూలం వదిలేశారు. భూమికలోకి అడుగుపెట్టడం అంటే స్థూలం వదిలేశారుగా. సూక్ష్మము మానసికము ఈ 2 ఉంటాయి. వాళ్ళ కన్విక్షన్ 3 రకాలని చెప్తున్నారు. మొట్టమొదటిది ఏంటి?
లోపల అంతరాత్మ చెబుతూ ఉంటుంది, ఇక బయట భౌతికంగా కాదు. అంటే వాడికి తెలిసిపోతుంది అనమాట, సత్యము సత్యము ఉంది ఎదర. వాడికి ఏవో కొన్ని జాడలు కనపడుతూ ఉంటాయి, వాడి అంతరాత్మ చెబుతూ ఉంటుంది, అరుగు ఉంది ఎదర వెళ్ళిపోతుంటే ఆ వాసన పసిగట్టడము ఏదో చేశాడు వాడికి. సో అనుభూతిలోకి వచ్చేసింది అది, కేవలం బుద్ధి ద్వారా కాదు, అది బుద్ధి పరిధి దాటేశాడు అనమాట. అంచేత అంతరాత్మ ప్రబోధము ద్వారా ఏర్పడిన కన్విక్షన్, అది ఒక రకం అన్నారు. అది నడవగా నడవగా అది అది అప్పటి వరకు విశ్వాసము ప్రేమ ఈ రెండు నడిపిస్తూ ఉంటాయి వాడిని. చూడలేదు దాన్ని భగవంతుడిని, కానీ ఖచ్చితంగా ఉన్నాడు అని అంతరాత్మ చెబుతూ ఉంది. అది రెండవ రకం. ఇక ఆరో ఊహంకి వచ్చేటప్పుడు ముఖాముఖి ఎదురుగా వచ్చాడు. ఇంకా అక్కడ అనుమానాలు, నమ్మడము నమ్మకపోవడము, విశ్వాసం లేకపోవడము ఉండదు అక్కడ. ఎందుకని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయిపోయాడు భగవంతుడు, ఇంక రుజువులేం అడగడు వాడు. ఇక చివరిది భగవంతుడితో ఒకటైపోవడం ద్వారా వచ్చిన వాస్తవమైనటువంటి అనుభవం, యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అది 7వ భూమికి. అది అంచేత మొట్టమొదటి రకం, ఈ 4 రకాల్లో మొదటి రకము పుస్తకాలు చదవడం ద్వారా, కంఠస్థం చేయడం ద్వారా, నలుగురు సజ్జనుల సాంగత్యం ద్వారా విన్నది. అంటే మనం చేసేదంతా ఆ రకం కన్విక్షన్ అనమాట. ఇక ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అనుభూతి మొదలైందనమాట. అది ఇన్ఫ్యూజివ్ పెర్సెప్షన్. ఆ తర్వాత భగవంతుని ముఖాముఖి చూడడం అయిందనమాట. చివరికి భగవంతుడితో ఒకటైపోవడము. ఎస్ సార్. జై బాబా. జై బాబా. నెక్స్ట్ అండి. అండి వినపడుతుంది కదండి. The highly advanced pilgrim on the 6th plane is still within the domain of duality. ఇంతకుముందు పారాగ్రాఫ్ లో చెప్పినట్టే బాబా మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ మరి తిరిగి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 6వ భూమికలో ఉన్న ఈ ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఈ యాత్రికుడు ఇంకా ద్వంద్వ ఒక పరిధిలోనే ఉన్నాడు. Although face to face with God, the seer and the seen remain separated by a deep, fathomless valley, which can be spanned only by the touch of a perfect master. ఈ యాత్రికుడు అంటే 6వ భూమికలో ఉన్న ఈ సోల్ భగవంతుడిని ముఖాముఖి చూస్తూ ఉంటారు. ఇక్కడ చూసేవాడు, చూడబడేవాడు ఇద్దరు కూడాను ఇద్దరి మధ్యన ఒక లోతైన అగాధమైన లోయ ఉంది. దీనిని వీళ్ళిద్దరిని దూరం చేస్తూ ఉందన్నమాట. ఈ దూరాన్ని ఎవరు తగ్గించగలరు అని అంటే ఒక సద్గురు మాత్రమే తగ్గించగలరు. Whereas the first 5 achievements are possible for man to obtain independently, the actual removal of the veil on the 5th plane is usually accomplished by the grace of a perfect master's guidance. ఈ మొదటి 5 భూమికలు ఈ యాత్రికుడు అంటే తనంతట తానుగా సాధించినప్పటికీ 5 నుంచి 6వ భూమికి చేరుకోవడానికి సద్గురు ఒక సహాయం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అతని స్పర్శ లేనిదే, అతని గైడెన్స్ లేనిదేగా ముందుకి వెళ్ళడం అన్నది కుదరదు అని చెప్పేసి బాబా అంటున్నారండి. అంటే ఈ 6వ భూమికి దగ్గరికి వచ్చేటప్పుడు 5 నుంచి 6కి వచ్చేటప్పటికి ఏదైతే 7వ ముసుగు ఏదైతే ఉందో అది తీయడానికి ఒక సద్గురు యొక్క సహాయం తప్పనిసరిగా కావాలి అని అంటున్నారు. The jump from illusion of the 6th plane to reality on the 7th plane is, however, impossible on one's own and entirely dependent upon the direct touch of a perfect one or a perfect master.
ఈ మాయ లేదా భ్రాంతితో కూడుకున్న 6వ భూమికలో నుండి 7వ భూమిక కంటే ఈ స్వచ్ఛమైన 7వ భూమికని చేరాలంటే ఈ యాత్రికుడికి అతను తను స్వయంగా చేరుకోలేడు. ఈ పరిపూర్ణుడైన భగవంతుడు మరియు సద్గురు అంటే పర్ఫెక్ట్ మాస్టర్ ఒక స్పర్శ తప్పనిసరిగా అవసరం అవుతుంది. అలా అది ఆ స్పర్శ కలిగితేనే 7వ భూమికకి వెళ్ళడానికి సాధ్యం అవుతుంది అని బాబా చెప్తుంది. ఇది నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. గజలక్ష్మి గారు, ఇక్కడ ఫస్ట్ 5 అచీవ్మెంట్స్ అన్నారు, అది ప్లేన్స్ అని అనుకోవద్దు అన్నారు. అంటే మనం ఈ ఆ వేల్ తాలూకు 7 ముళ్ళు ఉన్నాయన్నాం కదా, ప్రతిదాన్ని ఒక విజయంగా లెక్కేశారు కదా. ఆ మొదటి 5 ముడుల్ని ఇక్కడ లెక్క చెప్తున్నారు కానీ 5 భూమికలు అనుకోవద్దు అని అన్నారు. ఎందుకంటే ఒక్కొక్క చోట 2 ముళ్ళు ఒక భూమికలో కూడా విడిపోతాయి. సో అది దీనికి కోయిన్సైడ్ అవ్వదని మనం ముందు పారాగ్రాఫ్స్ లో చదువుకున్నాం. సో ఇక్కడ ఓన్లీ విజయాల గురించే మాట్లాడుకుందాం. 5 విజయాల గురించి. జై బాబా. నాకు అలా అర్థమైంది. అంతేనండి, కరెక్ట్. 5 సప్త విజయ అంటే ఈ 5 విజయాలు కూడా విజయాలండి. ఇది 5 విజయాలు. సారీ, 7 మడతలు తొలగిపోవడానికి చెప్పింది. ఇంకెవరైనా మాట్లాడతారండి? జనరల్ గా స్టోన్ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్ టు 5th ప్లేన్ వరకు ఎక్కడా కూడా స్టోల్ జర్నీలో అవతారుడు సద్గురు తాలూకు సపోర్ట్ అవసరం అని చెప్పని బాబా 6th ప్లేన్ టు 7th ప్లేన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా లా ఆఫ్ సంస్కారాస్ వల్లే జరిగేటప్పుడు జర్నీ మొత్తం ఎక్స్క్లూజివ్ గా ఆ ప్లేన్స్ అక్కడ ఇంకా అట్రాక్షన్స్ ఏం లేవు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ మాస్టర్ తాలూకు సహాయం కావాలి అని చెప్తున్నారు. బట్ ఇన్ఫాక్ట్ బిఫోర్ ద 6th ప్లేన్ సోల్స్ అట్రాక్ట్ అవ్వడానికి కానీ మెర్జ్ అయిపోవడానికి కానీ డైవర్ట్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఎక్కువ స్టోన్ ఫామ్. అక్కడ కదా ఎక్కువ సపోర్ట్ కావాలి. బట్ ఎక్స్క్లూజివ్ గా 6th to 7th ప్లేన్ అని చెప్పారు కదా, ఇంకా సంస్కారాస్ ఏముందో జర్నీ చాలా ఈజీ అవ్వాలి. వై బాబా సీజ్ దట్ లైన్ ఎక్స్క్లూజివ్లీ పర్ఫెక్ట్ మాస్టర్ అవసరం లేదు అనుకుంటే జర్నీ ముందుకు వెళ్ళలేదా? ఈజీ కదా ఇంకా అక్కడ 6th బిఫోర్ 6th కదా అసలు జర్నీ చాలా డిఫికల్ట్. సో ఇక్కడ కాకుండా వేరే సందర్భాల్లో చెప్పారు అన్నీ తొలగించుకొని అంటే ఎంత ప్రయాణం చేసే రాయి నుండి ఈ 6వ భూమికి చేరుకున్న ఇప్పుడు నేను చూస్తున్నాను అనే భావన అయితే ఉంటుంది, ఇంకా అది వేలాడుతూ ఉంటుంది. అంటే అన్నిటినీ చూస్తున్న కళ్ళు తనను చూసుకోగలవా అంటే అది సాధ్యం కాదు. అలాగా మన భుజాల మీదకి మనం ఎక్కడం లాంటిది అని చెప్పారు బాబా ఒక దగ్గర. నీ షోల్డర్స్ మీదకి నువ్వు ఎప్పుడైనా ఎక్కగలవా? అది సాధ్యం అవుతుందా? అలా 6వ భూమికి వరకు వచ్చిన స్వప్రయత్నంతో కొంతమంది ఓకే వచ్చినా కూడా అక్కడ నుండి ఎందుకు దాటలేరు అంటే ఆ లాస్ట్ ఈ మనస్సు ఏదైతే ఉందో అది ఒకరి టచ్ చేతగానే అది పోదు. దాన్ని వాడంతటా వాడు దాన్ని నాశనం చేసుకోలేడు. ఇది ఎలాంటిదంటే వాడి భుజాల మీదకు వాడు ఎక్కడం లాంటిది అని చెప్పారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు, ఒకరు వచ్చి అది తొలగిస్తే తప్ప. అంత కష్టమైన ఫీట్ అంటే అది నాట్ కష్టం, అంత ఇంపాసిబుల్ ఫీట్, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆ చివరి నేను కూడా ఆ ఇండివిజువాలిటీని కూడా తీసేయగలగాలి దానికి కారణమైన మనస్సుని. సో అది ఇట్ ఓన్లీ పాసిబుల్ విత్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ గాడ్ రిలేజ్డ్ మాస్టర్. అయితే ఇది ఎక్సెప్షన్ ఉంది దీనికి కూడా. ఆ ఫస్ట్ సోల్ ఏదైతే మనం బీమ్స్లో చదువుకున్నది గతంలో, ఎవరైతే ఆ ఫస్ట్ సోల్ ఉన్నారో వాళ్ళు ఈ 6 నుండి 7వ భూమికి వెళ్ళినప్పుడు అతను వితౌట్ ఎనీ హెల్ప్ అతను పొందగలిగాడు ఆ దైవత్వాన్ని. కానీ అతని తర్వాత పొందిన వాళ్ళందరూ కూడా దీన్ని పొందాలి అంటే దానికి 2 రీజన్స్ చెప్పారు బాబా. అది కాకపోతే ఈ బుక్లో లేదు. ఇన్నర్ పాయిజ్, ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ అని మనకు చెప్పారు.
ఆ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది అతను చేయలేడంట. 6వ భూమికలో ఉన్న ఎవడు కూడా బయట ఉన్న సృష్టితో. ఖచ్చితంగా దానికి ఆల్రెడీ ఆ ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి ఎవరైనా వచ్చి సహాయం అందిస్తే తప్ప ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ చేయలేడు. కారణం ఏంటంటే, అంటే కొంచెం వివరణ ఎక్కువ అవుతుంది. 6వ భూమికలో ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఉన్న దేన్నైనా అర్థం చేసుకోగలడు, కానీ అడ్జస్ట్ చేయడానికి ఆల్రెడీ భూమి మీద ఉన్నటువంటి రియలైజ్డ్ మాస్టర్స్ 56 మంది ఉంటారు. ఇప్పుడు ఐదుగురు సద్గురులతో కలిపి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అనేది సాధ్యం కాదు అతనికి, ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఇతనికి అర్థం కాదు. ఎందుకంటే ఇతనికంటే బియాండ్గా ఉన్నారు వాళ్ళు. ఇతను వాళ్ళని అర్థం చేసుకోలేడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోగలరు ఇతన్ని. ఆ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు 51 మంది ఇన్వాల్వ్ అవ్వరు, ఓన్లీ 5గురే ఇన్వాల్వ్ అవుతారు క్రియేషన్ వర్క్. అవతారుడు ఉన్నప్పుడు 5+1 6గురు. కాబట్టి వాళ్ళు సహాయం అందిస్తే తప్ప ఈ ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ సాధ్యం కాదు. కాబట్టి అతను ఎప్పుడు కూడా రియలైజేషన్ తనంతటి తాను పొందలేడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడు. ఎవరు సార్ మాట్లాడింది? వాసు గారా? వాసు. ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక ఉదాహరణ నేను బ్రీఫ్ వెర్షన్లో చెప్పినప్పుడు ఒక చోట అనుకున్నాను సార్, ఇది అంటే ఇది బహుశా హెల్ప్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. పరమాత్మ నుంచి జీవాత్మ వేరుపడి రాతి రూపం దగ్గర నుంచి 6వ భూమిక వరకు ఇదంతా ఇల్యూషన్లో పార్ట్ కదండి. ఇల్యూషన్ అంటే రాయి దగ్గర నుంచి 6th ప్లేన్ వరకు అది కవర్ చేస్తుంది. సో 7th ప్లేన్ అంటే ఇల్యూషన్కి పూర్తిగా బయట ఉన్నటువంటిది. సో బాబా చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనుగుణంగా ఒక చిన్న ఉదాహరణ తయారు చేసుకున్నాం. ఒక చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 3 మెట్లు ఉన్నాయి, పక్కన రైలింగ్స్ ఉన్నాయి. ఆ రైలింగ్స్ పట్టుకొని 1 2 3 ఎక్కేసాను నేను. ఆ హాల్లోకి వెళ్ళాను, అది 4వ భూమిక. దాని నుంచి మెట్లు ఎక్కాను, మళ్ళీ 5వ భూమిక. పై కప్పు దగ్గరికి రూఫ్ ఎక్కేసాను, డాబా, అది 6వ భూమిక. ఇవన్నీ పక్కనే ఉన్నాయి ఇవన్నీ. సో నా అంతటి నేను ఏదో చిన్న ప్రయత్నం చేసి వెళ్ళిపోయాను. సో 7వ భూమిక అంటే సూర్యుడు అన్నారు. సో పైకప్పు మీద నుంచున్న వాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళడం ఎంత కష్టమో, ఈ మెట్లెక్కి వెళ్ళడం ఎంత సులువు. ఇది హలో సార్, ఉన్నారండి? వాయిస్ రావటం. సో సార్ ఇస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సందర్భంలో బాబా ఇచ్చినటువంటి ఉదాహరణ ఇది. అంటే 1వ భూమిక నుండి 6వ భూమిక జర్నీ ఎలా ఉంటుందంటే, ఒక 6 అంతస్తుల బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్ని మనం ఒక్కొక్క ప్లేన్గా చెప్పుకుంటే, ఈ అన్ని ప్లేన్స్ దాటుకొని 6th ప్లేన్కి వెళ్ళిన వ్యక్తి ఆ రూఫ్ టాప్లో చేరుకున్నాడు. ఇప్పుడు 7th ప్లేన్కి వెళ్ళడం ఎలాంటిదట అంటే, 6వ భూమికి నుండి 7వ భూమికి ఏదో 6th ఫ్లోర్ నుండి 7th ఫ్లోర్కి వెళ్ళినట్టుగా ఉండదు. ఒక బిల్డింగ్లో 6 అంతస్తుల బిల్డింగ్లో ఉండి సూర్యుడి మీదకి వెళ్ళడం, టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ నుండి సూర్యుడి దగ్గరికి వెళ్ళడంలా ఉంటుంది. ఇదేదో 5 నుండి 6కి వచ్చినట్టు, 4 నుండి 5కి వచ్చినట్టుగా ఉండదని చెప్పారు పాపం. అంత ఇంపాసిబుల్గా ఉంటుంది, అది అసాధ్యంగా. వెళ్ళలేడు, సూర్యుడిని ఎలా వెళ్ళగలడు రూఫ్ టాప్ మీద ఉన్నవాడు? అంత కష్టం అంటది. అలాగే ఇంతకుముందు ఇచ్చిన మరికొంత వివరణ ఆధారంగా చేసుకుంటే 6 నుండి 7 మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది. అది దాటి ఎవడి వల్ల కూడా సాధ్యం కాదు. మహావాడు ప్రయత్నం చేస్తే వాడికి ముక్తి వస్తుంది, కానీ లిబరేషన్ వస్తుంది అంటే అగాధంలో పడిపోవడానికి. తప్పిస్తే వాడు కాన్షియస్గా నేను భగవంతుణ్ణి, అంటే హూయామై అనే క్వశ్చన్ ఏదైతే వచ్చిందో, ఐఆమ్ గాడ్, నేను భగవంతుణ్ణి అనేటువంటి అనుభవాన్ని తన శరీరధారిగా ఉంటూ పొందడం అనేది చాలా అసాధ్యమైన పని తనంతటి తనకి. అది కేవలం సద్గురువు లేదా అవతారుడి యొక్క డైరెక్ట్ హెల్ప్ వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది. సో అది ఇక్కడ చెప్తున్నానండి.
సార్ జాయిన్ అయ్యారా? హలో, లీవ్ అయ్యాడు, ఓకే. ఇంకా జాయిన్ కాలేదు. సార్ జాయిన్ అయ్యారండి. జై బాబా, జై బాబా. జై బాబు సార్, చెప్పండి. ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయిందండి, మరి ఏమైందో తెలియదు. ఓకే సార్, ఇది సమ్అప్ చేసేయండి సార్. అది ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ బాబా చెప్తున్నది, ఆరో భూమికలో ఉన్నటువంటి ఈ పిలిగ్రిమ్ ఇతను చాలా అడ్వాన్స్డ్ స్టేట్ కదా, ఇంక 1 స్టెప్పే ఉంది కదా అతనికి. అయినప్పటికీ కూడా ఇంకా ద్వంద్వం యొక్క పరిధిలో ఉన్నవాడే. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, భగవంతుడిని చూస్తూ ఉన్నప్పటికీ కూడా చూసేవాడుగా తాను వేరుగా ఉన్నాడు, చూడబడేవాడుగా భగవంతుడి నుంచి దూరంగానే ఉన్నాడు. ఈ మధ్యలో 6వ భూమికకు 7వ భూమికకు సొంత ప్రయత్నం మీద అది దాన్ని కవర్ చేయగలిగిన పరిస్థితి లేకుండా ఉన్నాడు. అంచేత తప్పనిసరిగా ఒక సద్గురువు యొక్క కానీ అవతారుని యొక్క కానీ, బాబా ఎక్కడైతే పర్ఫెక్ట్ మాస్టర్ అని వాడారో మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, అవతార యుగము కానప్పుడు పర్ఫెక్ట్ మాస్టర్ అవుతాడు, అవతార యుగం అయినప్పుడు అవతార పురుషుడు అవుతాడు. ఇది స్టాండర్డ్ అన్నమాట మనం అర్థం చేసుకోవడానికి. అది అంచేత మిగిలినవన్నీ సొంత ప్రయత్నం మీద చేయొచ్చు, కానీ ఈ చివరి ఈ జంపు మాత్రము అది అవతార పురుషుడు లేక సద్గురు యొక్క సహాయంతోనే సాధ్యం అవుతుంది. అది సార్. జై బాబా. సార్ ఇక్కడ సహాయమా, ఇది డైరెక్ట్ టచ్ అని కూడా చెప్తున్నారు సార్. ఎలా సార్, నాకు అర్థం కాదు. ఇది అంటే 5th ప్లేన్ నుంచి 6th ప్లేన్కి రావడానికి గ్రేస్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్ అవసరం. సాధారణంగా ఇందాక అనుకునే సర్వసాధారణంగా 6th ప్లేన్లోకి రావడానికి కూడా సద్గురు యొక్క కృప ద్వారానే సాధ్యమవుతుంది. అదే ఇక్కడ మళ్ళీ ఈ 6th నుంచి 7thకి ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ ది డైరెక్ట్ టచ్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్, పర్ఫెక్ట్ వన్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్ అన్నారు. అంటే 5th నుంచి 6thకి వచ్చేటప్పటికి ఎక్సెప్షన్స్ కొంతమంది సొంత ప్రయత్నం మీద చేరవచ్చు గాక, 6th నుంచి 7thకి కదండి. ఎంటైర్లీ అన్నది హైలైట్ చేశారు కదా ఇక్కడ, ఎంటైర్లీ డిపెండ్ అని అది. కానీ 5th నుంచి 6thకి వచ్చేటప్పటికి అది రేర్లీ ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయని అన్నారు. అంటే సద్గురు సహాయం లేకుండా 5th నుంచి 6thలోకి రావడానికి అరుదుగా అవకాశం ఉంటుంది, కానీ 6th నుంచి 7thకి ఒక్క కేసు కూడా అవకాశం లేదు. పూర్తిగా సద్గురువు లేక అవతార పురుషుని యొక్క దయ మీద ఆధారపడి ఉంటుంది కదండి. ఓకే సార్. అదేండి ఇక్కడ డైరెక్ట్ టచ్ అన్నారంటే డైరెక్ట్గా మనం అనుకుంటున్న టచ్చా, లేకపోతే అదే టచ్ అంటే అది ఫిజికల్ టచ్ అని అనుకోలేదు లేవండి. అంటే ఎందుకంటే ఈ మీద గ్రేస్ అని చెప్పి అన్నారు కదా, ఇక్కడ గ్రేస్ ఇక్కడ టచ్ అన్నారు కదా. టచ్ అంటే అవునండి, అదే అంతేనండి. ఫిజికల్ టచ్ అని మనం అనుకోలేము, ఫిజికల్ టచ్ అని అనుకోలేమండి. ఎందుకంటే ఆయనకి ఫిజికల్ టచ్ అది ఒక్కటే దారి అనుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొన్ని కేసుల్లో ఇప్పుడు శాంషీ తబ్రీజ్ ఆ కథలో మనం అదే ఇద్దరు చెస్ ఆడుతుంటే ఈసారి ప్రతిసారి నేను ఓడిపోతున్నా అంటే ఈసారి నువ్వు గెలిచేవని ఇలా టచ్ అంటే తల మీద కొట్టడం అన్నది ఏదో ఒకటి ఉంది కదా అట్లా. దాంట్లో అంటే ఈసారి నువ్వు నిజంగా ఈసారి గెలిచేవని ఇలాగ తడతారమ్మా. అది ఉన్నట్టుంది కదా. అంటే టచ్ అన్నది ఫిజికల్ టచ్ అన్నది కూడా ఫిజికల్ టచ్ అని వాడు ఉండేవారు కదా బాబా. అదే నువ్వు అనుకున్నదే ఆ భావం. అయితే డైరెక్ట్ టచ్ అన్నారు అంటే ఎక్స్క్లూజివ్గా ఆయనతోటి కాంటాక్ట్ అని నేను అనుకుంటున్నాను.
ఈవెన్ మన వరకు ఫిజికల్ అండి, అది మెంటల్ లెవెల్లో ఉండొచ్చు, సటిల్ లెవెల్లో ఉండొచ్చు, ఇంకా యూనివర్సల్ లెవెల్లో. మొత్తానికి ఇప్పుడు ఈయన ఇంటర్వెన్షన్ అయితే ఉంటుంది. ఉదాహరణ చూస్తాను. నేను పాదాలు ముట్టుకున్నాను, ఇప్పుడు లక్ష్మణ్ పాదాలు ముట్టుకోలేదు. ఆయనకి అవకాశం ఉండదు, నాకు అవకాశం ఉంటుందని అర్థం తీసుకోలేను కదా. టచ్ త్రూ లవ్, అదే నేను అనుకుంటున్నాను. అవునవును. ఇప్పుడు ఆయన టచ్ ఉన్నవాడికి మాత్రమే ఆయన ఇస్తానంటే ఆయన లేబర్ అంతా వేస్టే కదా. అవును. అయితే ఇట్ మే ఇంక్లూడ్ ఫిజికల్ టచ్ ఆల్సో కొన్ని సందర్భాలు. అది ఓకే, అందులో అనుమానం లేదు. జై బాబా అండి. టైం చూసుకో అయింది కాబట్టి మనం ఇంకా నెక్స్ట్ రేపు కంటిన్యూ చేసి క్లోజ్ చేద్దాం అండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా.